హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇజ్రాయెల్లోనే దక్షిణ నెగివ్ ఎడారిలో గురువారం ఉదయం 9 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం డిమోనా నగరానికి సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్లోనే అత్యంత రహస్య అణు పరిశోధనా కేంద్రం ఉంది. ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే టైంలో సోషల్ మీడియాలో అణు పరీక్ష పుకార్లు వ్యాపించాయి. ఇక భూకంపం వివరాలైతే చూసినట్లయితే, ఇక సమయం ఉదయం 9 గంటలకైతే ఈ భూకంపం సంభవించింది. ఇక భూకంపం తీవ్రత రెక్టల్ స్కేలుపై 4.2గా ఉంది. ఇక లోతు 10 కిలోమీటర్ల లోతు. ఇక కేంద్రం డెడ్ సీ రిఫ్ట్ వ్యాలీలో డిమోనా నుంచి దాదాపు 19 కిలోమీటర్లు. ఇక దీని ప్రభావం నెగివ్, డెడ్ సీ ప్రాంతం, బిర్షెబా, జెరూసలేంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూప్రకంపనలు సంభవించాయి. కొంతమంది 1 నుంచి 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు నివేదించారు. కానీ ఎవరికి గాయాలు లేదా పెద్దగా నష్టం జరగలేదు. ఇక ఇజ్రాయెల్లోని డెడ్ సీ రిఫ్ట్ వ్యాలీలో భూకంపాలు రావడం సర్వసాధారణం. ఇది టెక్టోనిక్ ప్లేట్ల జోన్ అని అధికారులు చెబుతున్నారు. కానీ ఈసారి భూకంపం వచ్చిన సమయం, స్థానం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇదే టైంలో ఇజ్రాయెల్లో అణు పరీక్షలు జరిగాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రచారానికి కూడా ఒక కారణమైతే ఉంది. డిమోనాలో ఇజ్రాయెల్కు ఒక అణు రియాక్టర్ ఉంది. అక్కడ పనిచేస్తున్న నిపుణులకు 1960 నుంచి అణువాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ ప్లూటోనియంను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఇజ్రాయెల్ ఎప్పుడూ ఎన్పిటిలో చేరలేదు. భూకంపం లోతు, సమయం అంటే కొన్ని సెకండ్లు అణు పరీక్షలా కనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.